రేవంత్ రెడ్డి పటేల్ చెప్తాడు ముచ్చట. అయితే మరి ఏంది ఊరికే తెప్పేస్తూ ఉంటారు మమ్మల్ని. ఇక అయితే నేనే లాస్ట్ అయితే ముఖ్యమంత్రి మరి రెడ్డిల దాంట్లో ఇక మళ్ళీ ఇంకోటి కాకపోతే కాడేమో మరి ఊరికే గడికోసారి మాయంపడి పడతారా అని అంటాడు. మరి బలివీకి అంటుండా లేకపోతే ప్రేమతో అంటుండా ఇక అర్థం మాకైతే అర్థమైతే వస్తలేదు. కానీ మరి మాట వాళ్ళన్నారు అంటే ఇక తీర్మానం వల్ల మనం చెప్తున్నాం ముచ్చట. మేము ఎన్ని రోజులు దాకా మీకు ఇత్వాలకి ఇచ్చినాము ఈ రాష్ట్రాన్ని, ఇక మీ పని అయిపోయింది, మా సొమ్ము మీద మేము తీసుకొని పోతాం, మీరు కౌలుదారులు అంతే. కౌలుకి ఇచ్చినోడు మాత్రం ఊరికి ఇస్తాడు, 4 రోజులు అయినాక తన భూమి మీకు తను వస్తాడు. మా బీసీలం అందరం మేము ఏది ఇప్పుడు జ్ఞానవంతులం అయిపోయినాం అంటే మళ్ళీ గతంలో జ్ఞానవంతులు మళ్ళీ నన్ను మీద బదనం పెట్టారు. కానీ మేము చాలా తెలివికి మళ్ళాం, చలో మాది మాకు ఇవ్వాలి, మీరు పక్కకు తప్పుకోవాలని అంటుండు. ఊక 12 సార్లు అనవసరం పని ఎక్కడిది. నేను ఒక మంచి ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు నలుగురు నన్ను యాడ్ చేస్తట్టు ఉండాలని రేవంత్ రెడ్డి అంటాడు. ఈ తీర్మానం వల్ల ఏమో ఇక అయిపోయింది, మీ ఓసీలో పని అయిపోయింది. ఇక మళ్ళీ లాస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అవుతారు. కొత్త రేపు రాబోయే 2029లో మాత్రం పక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ఇది రాసి పెట్టుకోరి. ఎంతకాలం కౌలు చేసుకుంటారు, కౌలు చేసుకున్న కాడ చాలు, కానీ మా భూమిలోకి వెళ్ళిపోరన్న కాడికి ఆయన చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, మా పెదనాయకుడు చెప్పిండు, పెదనాయకుడు చెప్పిన ప్రకారంగా నేను నడుచుకుంటున్నా, ఈ ఆయన చెప్పిన మాట నేను తూచా చెప్పకుండా పాటిస్తున్నా, బీసీ గణన బరాబర్గా చేయమనంటూ చేసినా అని అంటుండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పినా చేయకున్నా నేను బరాబర్ చేసేదే, బీసీ కులగణన చేసేదే. ఒకవేళ గట్టినే దగ్గర 15-16 లక్షల మంది నిన్న పాల్గొనలేదంట, వాళ్ళని కూడా రీసర్వే చేసి గట్టిన పనుల మీద ఉన్న వాళ్ళు లేకపోతే బయట అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా లెక్కలు తీసుకొని రేపు ఏది స్థానిక ఎలక్షన్లు కానీ జరగబోయే ఎలక్షన్లు కానీ ఏడైనా కానీ బీసీలకు బరాబరుగా వాట తెప్పిస్తే నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పని చేసిపోయిన పోతా అని జనాలు అనుకుంటారు. ఎందుకంటే మొన్న ఎస్సీల దాంట్లో మీరు చేసింది మీ వంతు మాత్రం అది ఎప్పటికున్నా కానీ గుర్తించదగ్గది. నీ జాగాలో ఇంకే రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కానీ మన ఏది ఎస్సీ వర్గీకరణ మాత్రం కాకపోవు. ఎందుకంటే మేమనే ముచ్చట కాదు, ఇది ఊళ్ళో జనాలు అనుకున్న ముచ్చట. ఏంటంటే రేవంత్ రెడ్డి పడేది సార్ కడుపు సల్లకుండా మంచిగా మాకు సాధారణ చేసిండు. ఎస్సీలకు మాత్రం రేవంత్ రెడ్డిని ఎన్నడుకున్నా గుర్తుంచుకుంటారు మిమ్మల్ని. గట్లనే ఇప్పుడు ఆల్రెడీ 4 ముఖ్యమంత్రులు మంత్రులలో 4 మీరే ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు ఇంకా దగ్గర ఇంకా 6 ఉన్నాయి మంత్రి పదవులు. మరి ఈ మంత్రి పదవులలో కూడా నిజంగా మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్కటి కూడా ఇక ఈ 6 ఏ ఒక్క రెడ్డి ఆయనకి ఇచ్చినా కానీ మీ మీద దుమ్మెత్తిపోస్తారు రేవంత్ రెడ్డి. ఇది మాత్రం పక్క. బీసీలకు ఇవ్వాలి, 2 మాత్రం కంపల్సరీ ఎస్సీ ఎస్టీలకు అయితే పక్క ఇవ్వాలి. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ శాఖ ఖాళీగానే ఉన్నట్టుంది. మరి ఒక దళిత సోదరునికి ఇచ్చే ఉపాయం చేయరాదు? ఇప్పుడు గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఒక వర్గానికి సంబంధించి ఇంకో వర్గం వాళ్ళు మొత్తమే లేరు కదా, వాళ్ళకి ఇచ్చేయి. మరి ఇచ్చేస్తే నిజంగానే అనుకుంటారు. ఇప్పుడు మంచి చేసినోడు మంచి అనాలి, చెడు చేసినోడు చెడు అనాలి. ఇప్పుడు తీర్మానం మళ్ళీ చెప్తున్నాడు ముచ్చట, బీసీలల్లా 100% నిన్న మన జరిగిన సర్వేలా చాలా వరకు తప్పులు ఉన్నాయని అంటుండు. మీరేమంటారంటే 99% ఏ తప్పు లేదు, అసలు బరాబర్గానే చేసినాం, మేము అన్ని రకాలుగా బరాబర్గా చేసినాం. కానీ బరాబర్గా చేసినామని కొంతమంది పడిపడిన వాళ్ళు అంటారు, మేము మాత్రం బాగానే చేసినామనేమో నువ్వు చెప్తున్నావు. వాస్తవానికి బీసీలలో ఉన్న మహా మేధావులు ఏది మొన్న కళింగ భవన్ ఉంది కదా, కళింగ భవన్లో బీసీ నాయకులంతా మేధావులు, నిన్న మన మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళంతా, వాళ్ళు కూడా మొన్న ఏం చెప్పారంటే లేదు బీసీ గణన చాలా పొరపాటు జరిగింది, బీసీ గణన మళ్ళీ చేయాలన్నారు. ఏది ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు, అది పక్కకు పెట్టు. వాళ్ళు చేస్తున్నారు, రాళ్ళని పట్టించుకునే కాలం లేదు ఇప్పుడు. కానీ కళింగ భవన్లో మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా చిన్న వాళ్ళు చెప్పురి, అంత జ్ఞానవంతులే కదా. వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే బీసీ వర్గీకరణ బీసీ కులగణన విషయంలో బీసీలకు జరగాల్సిన న్యాయం జరగలేదు అని చెప్తున్నారు. అందుకోసమని రీసర్వే పెట్టుర్రి, నష్టం లేదు, రీసర్వే పెట్టుర్రి. కానీ రీసర్వే పెట్టి మీరు దిగిపోతే మీరు ఆల్రెడీ దగ్గర ఒప్పుకుంటున్నట్టే ఉంది సంగతి. ఇక నేనే లాస్ట్ ముఖ్యమంత్రిని, ఇక వచ్చేది బీసీ రాజ్యమే అన్నట్టుంది. ఎందుకంటే బీసీలంతా చైతన్యమయ్యారు బాగా. రాబోయే రోజులలో బీసీలది రాజ్యం, బహుజన రాజ్యం పక్క వస్తుందని అయితే దాదాపుగా ఫిక్స్ అయ్యారు. సరే ముందు భవిష్యత్తులో దేవుని దయ ఎట్టయితే చూడాలి. కానీ మీరు మాత్రం దిగే ముందర మాత్రం ఈ పనులు చేసిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏ ఒక్క మాదిగ వర్గానికి సంబంధించిన మినిస్టర్ అయితే లేడు, అదొకటి చేసిపోవాలి. 42% రిజర్వేషన్ ఏదో అంటారు కదా, అది బరాబర్గా చేసిపోవాలి. 42 కాదు, మీరు 50% ఇచ్చిన నష్టం లేదు. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడిగా ఓసీలో వెళ్తున్న సంగతి అందరికీ ఎరుకునే విషయమే అది. ఈసారి మాత్రం బీసీలోకి ఇచ్చిపోయి ఉపాయం చేయాలి, ఇది పక్క. ఇంకొక ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా చూడరాయ్యా. గీడేమంటుండు, సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణే. నాకు అర్థం కాదు కదా రేవంత్ రెడ్డి, నిజంగా మీరు కూడా అప్పుడప్పుడు పాడైపోను. మరి తలకాయల ఏమంటారు పురుగు అక్కడిక్కడ తిరిగి పాడైతట్టుంది. వీళ్ళని నువ్వు సామాజిక బహిష్కరణ చేస్తే శాశ్వత బహిష్కరణ చేస్తే అని చెప్పురి ఓడన పట్టించుకుంటున్నాయి తెలంగాణ వీళ్ళని ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని.
వాళ్ళు మా చేత కాదని సపడే కూసురు. ఒకవేళ నిజంగానే వాళ్ళ దగ్గర ఇప్పుడు రాజకీయం చేయాలని ఆలోచన ఉంటే ఏదిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఒక్క క్యాండిడేట్ అన్న పెట్టిరా? మన ఎంపీ ఎలక్షన్లలో గుండుసున్న వచ్చింది కదా, అంటే ఆల్రెడీ జనాలు బహిష్కరించేసి రాలని. ఇక నువ్వు కొత్తగా బహిష్కరించేది ఏముంది చెప్పు? నువ్వు వాళ్ళని హైలైట్ ఏం చేయకు, ఆల్రెడీ జనాలు వాళ్ళని మర్చిపోయారు ఎప్పుడో. ఇక మళ్ళీ ప్రత్యేకంగా కట్టుకోసారి రేవంత్ రెడ్డి గారు సారీ మన ఏది కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ కుటుంబాన్ని వాళ్ళ పేరు మీరు ఆజేయనక్కరే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని జనాలు ఎప్పుడో బహిష్కరించారు. మీరు ఇలా బహిష్కరించవలసిన పని కూడా లేదు. ఎందుకంటే రేపు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయంటే ఇక ఆయనతో కూడా తెలిసిపోద్ది, మొత్తం లెక్క తెలిసిపోద్ది. కానీ వీళ్ళు ఏది మన ఎంపీ ఎలక్షన్లలో సున్నా, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అసలు క్యాండిడేట్ దిక్కులేడు. రేపు సర్పంచ్ ఎలక్షన్లలో ఊళ్ళలో క్యాండిడేట్ ఉండరో కూడా అలాగే తెలియదు. ఇక ప్రత్యేకంగా వాళ్ళ మీద ఏం దృష్టి పెట్టక కానీ ఏమన్నా పెడితే ఇప్పుడు బీసీ కులగణన పైన ఎస్సీలకు చేసిన కొన్ని మంచి పనులు చేసినావు కదా నేను రిజర్వేషన్ దాంట్లో అట్లనే మంత్రి పదవుల పైన బీసీలకు రేపన్నట్టు ఏం చేయాలి? ఇక దిగిపోయినా నష్టం లేదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ తరబడి వేయలేరు. కానీ ఇక లాస్ట్ ముఖ్యమంత్రి అయితే కావచ్చు, లేకపోతే బీసీలు అవుతారు పక్క, ఇదైతే వాస్తవం. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి కావాలి బహుజన రాజ్యం కావాలంటారు కదా, ఇక వస్తుంది బహుజన రాజ్యం వస్తుంది. కానీ మీరు ఎంతసేపటికి మా రాహుల్ గాంధీ చెప్పిండు నేను చేసిన, రాహుల్ గాంధీ చెప్పినా చెప్పకున్నా మీరు చేయాల్సిన బాధ్యత మీది. చరిత్రలో నిలిచిపోవాలంటే నిజంగా కూడా బీసీలకు న్యాయం చేసి దిగిపోయేటప్పుడు దిగిపోతే చరిత్ర మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నంతకాలం నిజంగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని ఇక ఆయన బీసీ కాదు, ఈయన ఎస్సీ కాదు, ఆయన ఈ వాళ్ళ మంది వచ్చిన పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా ఉంటే దిగిపోయే ముందలా జనాలకు మంచి చేసిపోయి బీసీలకు మంచి చేసిపోతే ఎప్పటికీ మీరు వాళ్ళ ఏమంటారు గుండెల్లో పదిలంగా ఉంటారు. ఇక ఉంటాం మరి.